హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్తే, నేను విజయ్. సో పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కుంభమేళాకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన పుణ్య స్నానాన్ని కూడా ఆచరించారు. అయితే తన కుటుంబంతో కలిసి భార్య లెజినోవా, అలాగే కుమారుడు అకీరా నందన్తో పాటుగా తన సన్నిహితుడు స్నేహితుడైనటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు, ఆయనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి, వీరందరూ కూడా కలిసి నేరుగా అక్కడ ఈ పుణ్య స్నానాన్ని ఆచరించడం జరిగింది. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ బయటకు వచ్చాయి, వీడియోస్ బయటకు వచ్చాయి. వీటి మీద వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్లో విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ చేశారు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ సినిమాల్లో కొంతమంది కమీడియన్స్ సంబంధించినటువంటి ఫొటోస్ని అక్కడ తీసుకొచ్చి మార్ఫింగ్ చేస్తూ విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేశారు సోషల్ మీడియాకి సంబంధించిన వైసీపీ విభాగానికి సంబంధించినటువంటి ఒక బ్యాచ్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ట్విట్టర్ అకౌంట్స్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ అకౌంట్స్ కావచ్చు, లేదంటే ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ చేస్తూ ఆయన షర్ట్ తీసి ఇక్కడ స్నానం ఆచరిస్తున్నటువంటి ఈ ఫోటోని, ఈ వీడియోని మార్ఫింగ్ చేసి బాగా ట్రోల్ చేశారు. అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సీరియస్ అయ్యారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇంకా కూడా కొంతమంది సెలబ్రిటీస్ను, రాజకీయ నాయకులను, వారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఈ విధంగా ట్రోలింగ్ చేస్తూనే ఉండడంపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నరసరావుపేటకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో స్థానికంగా ఉన్న అక్కడ నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఎవరైతే సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, అడ్మిన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడలో కూడా కొన్ని పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఎవరైతే ఇప్పటివరకు గత 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడ అయితే చివరికి దేవుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టడం లేదు అనేటువంటి కోణంలో ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మనం చూసాం, ఎన్నికలకు ముందు చూసాం, చాలామంది రాజకీయ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకుండా విపరీతంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం, ట్రోలింగ్ చేయడం, మీమ్స్ చేయడం, ఇలా రకరకాలుగా అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితి తెలిసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఆయన హోంమంత్రి విషయంలో కావచ్చు, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, వీరందరిని కూడా ప్రస్తావిస్తూ ఇలా కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టేటువంటి వారిపై కొరడా జూలిపించాలి, వారిని కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి తెలిసింది. ఆ తర్వాత వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎవరైతే గతంలో సోషల్ మీడియాలో ఈ విధంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ అశ్లీల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ పెడుతూ వస్తున్నారో వారందరికి సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా పోలీసులు వారి కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ అసభ్య పదజాలంతో ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించడం, వారి మీద కేసులు కూడా నమోదు చేశారు. కొంతమందిని జైళ్ళకు కూడా పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం, రిమాండ్కి కూడా పంపించిన పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మళ్ళీ చివరాఖరికి కుంభమేళా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా చెప్పుకుంటున్నటువంటి కుంభమేళాలో చాలామంది వివిఐపీలు, చివరకు ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇలా కేంద్ర మంత్రులు, పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా, సెలబ్రిటీసు, సినిమా ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు అందరూ కూడా వెళ్తూ అక్కడ ఆ పుణ్యస్నానాన్ని ఆచరిస్తున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు, లోకేష్ వెళ్ళారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఆయన స్నానం చేసేటువంటి క్రమంలో తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ దుస్తుల్ని విడిచి ఆయన పుణ్యస్నానాన్ని ఆచరించారు. అయితే దీని మీద అంటే పవన్ కళ్యాణ్ ఇలా ఉండడాన్ని, ఆయనకు సంబంధించినటువంటి బాడీ షేమ్ చేస్తూ, అంటే ఆయనకు సంబంధించినటువంటి శరీరానికి సంబంధించి అంటే ఆ పొట్టను చూపిస్తూ ఆయన ముసలివాడు అయిపోయాడు, హీరో పనికిరాడు, ఇలా రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ కొంతమంది అయితే ఆ ఫొటోస్ని తీసేసి వేరే వాళ్ళ ఫోటోలు పెట్టడం జరిగింది. సంపూర్ణేష్ బాబు లాంటి కొంతమంది కమీడియన్స్ సంబంధించిన ఫొటోస్ని పెట్టడం జరిగింది. ఇలా విపరీతంగా గత 2 రోజుల నుంచి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, హ్యాండ్లర్స్ ఈ విధంగా దుష్ప్రచారం చేయడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇలా పవన్ కళ్యాణ్ని ఎవరైతే మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఇప్పటి వరకు కూడా గత 3 రోజుల నుంచి ఈ విధంగా ట్రోలింగ్ చేస్తూ వచ్చారో వారి అకౌంట్స్ మీద నిఘా పెట్టారు పోలీసులు. సో ఇక మీదట
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వేరే వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం చెప్పబోతుంది ఏపీ పోలీసు. అందుకు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో స్నానం చేసినటువంటి ఆ ఫోటోలను వీడియోలను ఇలా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నటువంటి వారందరిపై కూడా కొరడా జుల్పించబోతున్నారు. వారి మీద సోషల్ మీడియా యాక్ట్ ప్రకారం కూడా కేసులు కూడా పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో ఈ విధంగా పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తూ వచ్చారో వారందరి మీద నిఘా పెట్టారు. వారందరి పేర్లు కూడా సేకరిస్తున్నారు. అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిని కూడా వారు స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు, ఇంకా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా అవతల వారిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి కొంతమంది విచ్చలవిడిగా వ్యవహరించేటువంటి వారందరూ కూడా ఇది ఒక పెద్ద బిగ్ లెసన్గా మారిపోతుంది. ఇక మీదట సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టాలన్నా కూడా ఆచితూచి వ్యవహరించాల్సిందిగా రాబోయేటువంటి ఈ జరుగుతున్నటువంటి ఘటన ఒక చిన్న బిగ్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. మీరేమనుకుంటున్నారు? పోలీసులు తీసుకుంటున్నటువంటి ఈ చర్యల మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.